హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రెన్యూర్స్ ఛానల్ వ్యూవర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ 2 ETFs ఫర్ లైఫ్ ఫ్రెండ్స్. ఓకే, మీ దగ్గర ఉన్న అమౌంట్లో ఒక 5 to 10% ఈ 2 ETFస్కి కేటాయించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ETF వచ్చి నిపాన్ ఇండియా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఫ్రెండ్స్. ఓకే, ఇది 1 year 2 yearsలో మనం సెర్చ్ చేయకుండా ఇన్సెప్షన్ నుంచి స్టార్టింగ్ నుంచి చూస్తే 19.79 ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఈ ETF మార్కెట్లో ఉన్న ఫస్ట్ 150 మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఏదో మనం ఒక మిడ్ క్యాప్ స్టాక్ సెలెక్ట్ చేసుకొని అది మల్టీ బ్యాగర్ అవుతుందో లేదో ఉన్న డౌట్లో చేసి ఏదైనా పర్ఫామ్ చేయకపోతే మొత్తం స్టాకే జీరో అయిపోవడం కన్నా ఈ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక మిడ్ క్యాప్ కాకపోయినా ఇంకో మిడ్ క్యాప్ ఒక మంచిగా పర్ఫామ్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తుందని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు ఇండియా ETF నిఫ్టీ మిడ్ క్యాప్ 150 అని పేరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే, సెకండ్ ETF వచ్చి MON 100 ఫ్రెండ్స్. ఇది నాస్డాక్ 100 ETF అనమాట. ఇది అమెరికాలో ఉన్న టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా 1 year 2 years కాకుండా సిన్స్ ఇన్సెప్షన్ నుంచి కానీ చూస్తే 23.08% ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకే, మన నాస్డాక్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ MON 100 అని టైప్ చేస్తే మనకి దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఈ 2 ETFస్లో మీకున్న టోటల్ అమౌంట్లో ఒక 5 to 10% కేటాయించండి ఫ్రెండ్స్. ఓకే, ఒకటి 19.7 ఒక 23 అంటే ఆల్మోస్ట్ ఒక స్టాక్ మీద మనకి 20% జనరేట్ చేస్తే అది అంత ఈజీ ఏం కాదు ఫ్రెండ్స్. సో మనకు మంచి రిటర్న్స్ చేసే అవకాశం ఉంది. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, హ్యాపీ ఇన్వెస్టింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.